భారత రాజ్యాంగ వ్యవస్థలో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీనిని ఎంపిక చేసే విధానం కూడా రాజ్యాంగంలోని విలక్షణత కలిగి ఉంది. ఉపరాష్ట్రపతికి ఎవరు ఓటు వేస్తారనేది ముఖ్యమైన అంశం. భారత రాష్ట్రపతిని పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభలు ఎన్నుకుంటాయి. అయితే ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేట్ చేయబడ్డ ఇద్దరు సభ్యులు ఓటు వేస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఎటువంటి పాత్ర ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. కనీసం 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. రాజ్యసభకు ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు కలిగి ఉండాలి. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి లాభదాయక పదవిని కలిగి ఉండరాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66, 67లలో నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఉండాలి. ఎన్నిక ప్రక్రియను ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. అభ్యర్థిత్వం ఖరారు కావాలంటే నామినేషన్ దాఖలు చేసే సమయంలో కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించాలని, 15,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిబంధన ఉంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతి ఎంపీ అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థి గెలవడానికి మెజారిటీ ఓట్లలో చెల్లుబాటైన ఓట్లలో సగానికి పైగా పొందాలి. మొదటి ప్రాధాన్యతలో ఏ అభ్యర్థి దీనిని సాధించకపోతే తక్కువ ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగిస్తారు. తర్వాత ప్రాధాన్యతల ఆధారంగా వారి ఓట్లను బదిలీ చేస్తారు. ఒక అభ్యర్థి పరిమితిని దాటే వరకు ఇది కొనసాగుతుంది. తరువాత 60 రోజులలోపు ఎన్నికల కమిషన్ ఎన్నికను నిర్వహిస్తుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్, ఉపాధ్యక్షుడు లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ కార్యకలాపాలకు అధ్యక్షత వహిస్తారు. 2020 నుండి డిప్యూటీ చైర్మన్ గా పనిచేస్తున్న జనతాదళ్ యునైటెడ్ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు రాజ్యసభ పనితీరును పర్యవేక్షిస్తారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక విలక్షణమైన అంశం. ఈ ఎన్నికల్లో రాష్ట్రాల శాసనసభలకు ఎటువంటి పాత్ర లేకపోయినా ఎంపీలకు ఓటు హక్కు ఉండడం ఉపరాష్ట్రపతిని పార్లమెంటరీ వ్యవస్థలో కీలక పాత్రలు నిలుపుతోంది. ధన్కడ్ కు ముందు ఉపరాష్ట్రపతిగా తెలుగు తేజం ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉన్నారు. నాడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను పార్టీ ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసింది. వివాదాస్పదం కాని వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. జనతాదళ్ యునైటెడ్ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా రేసులో ముందంజలో ఉన్నారు. 2020 నుండి ఈ పదవిలో ఆయన ఉన్నారు. ప్రభుత్వ నమ్మకాన్ని పొందారు.